ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపైన ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఒక్కసారిగా గల్ఫ్ యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలకే పరిమితమైనటువంటి ఈ యుద్ధం ఇప్పుడు ఆర్థిక ఆస్తుల ధ్వంసం వైపు మళ్ళింది. ఇజ్రాయెల్ దాడి జరిగిన వెంటనే ఖతర్లోని భారీ గ్యాస్ క్షేత్రాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేసింది. అమెరికా ఇజ్రాయెళ్లను టార్గెట్ చేయాలనుకున్నటువంటి ప్రతిసారి వాటి మిత్ర దేశాలపైన ఇరాన్ దాడి చేస్తుంది. మరి ఖతర్పై జరిగినటువంటి భీకర దాడితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోనికి దిగారు. ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇకపై ఇజ్రాయెల్ దాడి చేయదని ఆయన హామీ ఇచ్చారు. అసలు ఇరాన్ గ్యాస్ క్షేత్రాల దాడి గురించి తనకు తెలియదని ట్వీట్ చేశారు. ఈ స్థాయి దాడులకు హింసకు తాను ఆమోదం తెలిపేది లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. మరోసారి ఖతర్పై దాడి చేయొద్దని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. దాడి చేస్తే మాత్రం పరిస్థితి చేయి దాటిపోవడం ఖాయమని ట్రంప్ హెచ్చరించారు.